నమస్తే, వెల్కమ్ టు ఏటీ పల్స్. నేను శర్మ. నిన్న మన పరేడ్ గ్రౌండ్స్లో మాట్లాడిన మోదీజీ పొదుపు చేసుకోవాలి, ఆయిల్ ఉత్పత్తులు అవి తగ్గించుకోవాలి, మనం బంగారం పూర్తిగా వాడకాన్ని నిషేధించుకోవాలి, ఇతర దేశాలకు వెళ్ళడం అత్యంత అవసరం మానుకోండి, అత్యవసరమైతేనే తప్ప ఆ ప్రయాణాలు మానుకోండి అని హితవు చెప్పిండు. దానిపై మన రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు? కోడిగుడ్డు మీద ఈగలు వీక్తాడైనా, నాలెడ్జ్ తక్కువ అది ఎక్కువ. నరేంద్ర మోదీ అగ్రనేత లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిండు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ మోదీజీ ప్రజలను త్యాగం చేయమని అడిగారు. బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్ళొద్దు, పెట్రోల్ వాడకం తగ్గించడం అన్నారు. ఇవి ఉపన్యాసాలు కాదు, వైఫల్యానికి రుజువులు అన్నాడు. వైఫల్యం ఏంటి? 12 ఏళ్లలో ఆయన దేశాన్ని ఇంతర స్థితికి తీసుకొచ్చారు. నువ్వు అధికారంలోకి వస్తే నువ్వేం చేద్దు? ఎన్నడో నీ టర్మ్ 5 ఏళ్లనే ఆయన భారతదేశాన్ని ఇటలీకో కెనడాకో ఎక్కడో అమ్ముదు, యోహన్కో అప్పచెప్దు దేశాన్ని. ప్రతిసారి బాధ్యతలను ప్రజలపైకి నెట్టేసి తాము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక కాంప్రమైజ్డ్ ప్రధాని దేశాన్ని నడిపించడం ఇక సాధ్యం కాదు అన్నాడు. నువ్వు ఎక్కుతావా ఇక పదవి? నువ్వు చేస్తావా పరిపాలన? ఇక ఇట్లా మాట్లాడింది ఆయన. ఏం మామూలు సమయంలో అన్నది కాదు ఇది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మన మీద పడ్డది. మన మీదనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పడ్డది. ప్రపంచమే గందరగోళానికి దారితీసింది. మారక ద్రవ్యం డాలర్తో పోల్చుకుంటే ఆయా దేశాల ద్రవ్యం, డబ్బు, కరెన్సీ కుప్పగూలిపోతున్నది. అటువంటి సమయంలో ఏది కొనాలన్నా మన కరెన్సీతో పోల్చుకుంటే డాలర్ విలువ ఎక్కువ. 95 రూపాయలు మనం ఇస్తే ₹1 డాలర్. అట్లా అన్నప్పుడు మన ఖజానాకు గండి పడుతుందా పడదా? అందుకే పెట్రోలియం, సహజ వాయువులు మనం తగ్గించుకునే ప్రయత్నం చేద్దాము. బంగారం కొనకండి, ఇతర దేశాలకు అంటే పోకుండి, అవసరం అత్యవసరం అనుకుంటేనే పొండి. అగ్రికల్చర్ సంబంధించిన ఫెర్టిలైజర్స్ను తగ్గించుకోండి, దిగుమతి చేసుకునే ఇక్కడ వాడుకుందాం. మన దగ్గర 9% మాత్రమే, 91% మనం ఇతర దేశాల నుంచి తీసుకుంటున్నాం. కాబట్టి వాటి మీద భారం పడుతుంది. అది ఎవరి మీద పడ్డట్టు? ప్రజల మీదనే కదా. ప్రభుత్వం మీద భారం పడితే ప్రజల మీదనే కదా. దానికి ఫెయిల్యూర్, కాంప్రమైజ్డ్ ప్రధాని. కాంప్రమైజ్డ్ అర్థం ఏంటంటే అమెరికాకు లొంగిపోయిండు అన్న దాంట్లో. ఇది సరే, నువ్వు ఇప్పుడు అన్నావు కదా, ఇది ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోము, ఇవన్నీ డీజిల్ పొదుపు, ఇవన్నీ అనవసరం. ఇది మా 12 ఏళ్ల పరిపాలనలో ఘోర వైఫల్యం చెందినావు అని ఈ సమయంలో అన్నటువంటి మాటలు నువ్వు అంటున్నావు కదా. మీ పార్టీ కానీ, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏమన్నాడు? చిదంబరం ఏమన్నాడు? చూపించమంటారా? చూస్తావా? రాహుల్ గాంధీ గారు చూస్తావా? ఎదురుగా కుర్చేసుకొని చూడండి, చూపిస్తాం. మా ఏటీ పల్సు ఏది చెప్పినా వాస్తవం ఉంటుంది, ఏది జూటా ఉండదు. మేము మాట్లాడిన దానికి సాక్ష్యం ఉంటుంది. అందుకే పల్స్ అంటే ఏంటి? నాడిని చూసి మేము మాట్లాడతాం, అది సాక్ష్యంతో సహా. ఒకసారి మీ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఏమన్నాడు, మీ చిదంబరం ఏమన్నాడు, అప్పటిదేమో సై, అది ఓకే, రైట్. అది ఇప్పుడు ప్రధాని మోదీ అన్నది తప్పు, అంతే కదా నీ దృష్టిలో? ఒకసారి చూద్దాం ఏమంటారు ప్రేక్షకులు. మన్మోహన్ సింగ్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఏమన్నాడు? ఆగస్టు 30, 2013లో మన్మోహన్ సింగ్ ఏమన్నాడు? Weak demand in our major markets has kept our exports from growing. Exports have been further hit by a collapse in iron ore exports. Taken together,
These factors have made our current account deficit unsustainably large. Clearly, Madam, we need to reduce our appetite for gold, economize in the use of petroleum products, and take steps to increase our exports. Then, there has been a deterioration, mainly of విన్నారు కదా ప్రేక్షకులారా? అప్పుడు చెప్పింది ఏంటది? వేదవాక్క మీకు అమృతంలాగా అనిపించినాయి ఆ మాటలు. కాంగ్రెస్ వాళ్లకు, కాంగ్రెస్కో టీము ఆ పార్టీతోటి కొందరు కలిసి ఉన్నారు కదా, మీకు అప్పుడు అమృతమైన వాక్కులు అవి. మోదీజీ అన్న మాటలు చేదు. ఇప్పుడు ఆవిడ అదే చెప్పిండిగా, పెట్రోల్ ఉత్పత్తులు, బంగారం కొనకుండి మనం దిగుమతులు తక్కువ చేసుకోవాలి, మారక ద్రవ్య ఇబ్బంది అవుతుంది, డాలర్లు పడిపోతున్నాయని. అది గొప్ప. ఇప్పుడేమో ఫెయిల్యూర్ ప్రభుత్వం, 12 ఏళ్ల నుంచి దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చావా అంటాడు రాహుల్ గాంధీ. మీకు అప్పచెప్తే మీకే ఒకవేళ థర్డ్ టర్మ్, మూడోసారి మీరే ప్రభుత్వం నెలకొల్పితే ఏం చేద్దురు? ఈ 2.5 ఏళ్లలో కదం పడుతురు దేశాన్ని. ఆయనతో వణుకో, ఏ దేశం వణుకో అయితే అప్పచెప్తురు. గోవిందా, మా పని బానిస అయిపో. బ్రిటిష్ పరిపాలనలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు అనుభవించినామో మళ్ళీ ఇప్పుడు అటువంటి ఇబ్బందులకు గురి చేద్దురు మీరు, మహాపుణ్యాత్ములు. ఇప్పుడు అదే చిదంబరం ఆర్థిక శాఖ వ్యవస్థ నడిపించినోడు కదా చిదంబరం, ఆయన ఏమన్నాడు అది కూడా చూద్దాం. I would therefore appeal to the people to moderate the demand for gold, which leads to large imports of gold. I may add that we may be left with no choice but to make it a little more expensive to import gold. This matter is under government's consideration. ప్రేక్షకులారా చూడండి, బంగారము ఇతర ముడి సరుకులు దిగుమతి చేసుకునే వాటిని మనం తగ్గించుకుందాము, బంగారం మాత్రం కొనకుండి. అప్పుడు ఎంతుండే? 30,000 40,000 ఉంటుండే బంగారం. అప్పుడే అంత ఇబ్బంది అయితే ఇప్పుడు 1,00,000. మిగతా పెట్రోలియం ఉత్పత్తులు పెరిగినాయి, ఫర్టిలైజర్ సంబంధించిన అగ్రికల్చర్ సంబంధించినటువంటి ముడి సరుకులు వాటి ధరలు పెరిగినాయి, ఫ్లైట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. డాలర్తో పోల్చుకుంటే భయంకరమైన స్థితి. వాడి రూపాయికి మనం 90 రూపాయలు కట్టాలి. ఇటువంటి సిచ్యువేషన్లో యుద్ధ సమయంలో పొదుపు చేసుకోండి ఒక మంచి మాట చెప్పినందుకు రాహుల్జీ అవి తెలివే నీకు అర్థం కాలే. అప్పుడు లేకపోవచ్చు, బహుశా నువ్వు ఎక్కడ చిన్నపిల్లాడివి కావచ్చు. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బహుశా నువ్వు చిన్నపిల్లాడివి. అప్పుడు విత్తమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం వాళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లాడివి. అయినా చిన్నపిల్లాడివి అయినా ఇప్పుడు మాట్లాడేటప్పుడు అవి కూడా ఒకసారి వినాలి. మా తాతలు ఏమన్నారు, మా పాలన ఉన్నప్పుడు ఏమేమి లోపాలు జరిగినాయి అవి గ్రహించాలి. ఓ అంటే కోడిగుడ్డు మీద ఈకలు విగుడే, అదే ఈకలు. ఏమంటారు ప్రేక్షకులారా? మాట్లాడింది ఏమైనా అర్థం ఉందా? రాహుల్ మాట్లాడింది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అట. మోదీజీ ఈ నీతులు చెప్పినందుకు, మంచి మాటలు చెప్పినందుకు ఫెయిల్ అట. ఏమంటారు ప్రేక్షకులారా? రాహుల్ తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్, చిదంబరం మాట్లాడింది చూసినాం కదా మనం. సాక్షిభూతం అంటాం దీన్ని. మీడియాలో మనం చూపించినాం కదా 2 వీడియోలు, వాళ్ళు చెప్పారు కదా. మరి అప్పుడు ఒప్పయింది. మోదీజీ అన్న మాటలు ఇప్పుడు ఎందుకు తప్పైనాయి? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.